హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పులకు పాల్పడ్డ దుండగుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. దోపిడీ జరిగిన తీరును బట్టి బీహార్ ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత ట్యాంక్ బండ్ వరకు వెళ్లిన నిందితులు అక్కడి నుంచి బీహార్ వెళ్లుంటారని భావిస్తున్న డీసీపీతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. బీదర్లో దోపిడీ చేసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నుంచి రాయ్పూర్కి పారిపోవడానికి ప్రయత్నించినటువంటి దుండగులు అఫ్జల్గంజ్లో కూడా కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. సార్, ఇప్పుడు వాళ్ళ కోసం ఎన్ని బృందాలు గాలిస్తున్నాయి సార్? ఎక్కడికి వెళ్ళి ఉంటారని అనుమానిస్తున్నారు? సో బీదర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మన అఫ్జల్గంజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ను కోరిలేట్ చేసుకుంటే ద సేమ్ అఫెండర్స్ వాళ్ళు రాయ్పూర్ పారిపోవడానికి వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చినట్టు ఉంది. సో దీనికి సంబంధించి ఈస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు 4 టీంలు మరియు స్పెషల్గా టాస్క్ ఫోర్స్ మరియు బీదర్ పోలీసులతోటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. నైట్ మనకు అఫ్జల్గంజ్ నుంచి ఒక ఆటోలో వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. సో త్వరలోనే ట్రేస్ అవుట్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళారు సార్? సీసీ ఫుటేజ్ ద్వారా ఏమైనా తెలిసింది? అఫ్జల్గంజ్ నుంచి వాళ్ళు రైల్వే స్టేషన్ వెళ్ళడమా లేకపోతే సిటీ శివారు ప్రాంతానికి వెళ్ళడం అలా? అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో దాదాపు మనకు ట్యాంక్ బండ్ వరకు వచ్చింది. ట్యాంక్ బండ్ తర్వాత ఎక్కడ వెళ్ళారనేది ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఎన్ని టీమ్స్ గాలిస్తున్నాయి సార్? అంటే అటు రైల్వే స్టేషన్స్ నుంచి వెళ్ళి ఉంటారా లేకపోతే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడమా, ఇంకేదైనా ప్రైవేట్ వెహికల్ ను హైర్ చేసుకుని వెళ్ళి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నాయా? ఎస్, మనకు ఏంటంటే వాళ్ళు చాలా దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేబీ ప్రైవేట్ వెహికల్ కానీ లేదా రైల్వే స్టేషన్స్ లేదా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో కూడా వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపు హైదరాబాద్లోనే దాదాపు 8 టీంలు గాలిస్తున్నాయి హైదరాబాద్ పోలీస్ తరఫున. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. సో అన్ని జిల్లాల్లో కూడా వెహికల్ చెకింగ్ తర్వాత ఫొటోస్ కూడా షేర్ చేయడం జరిగింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. మోడస్ ఆపరేండి చూస్తే ఏదైనా స్టేట్ వాళ్ళు పక్కాగానే అనుమానాలు అంటే ప్రాథమికంగా ఏమైనా అనుమానిస్తున్నారు సార్? గతంలో కూడా చాలా చోట్ల చూసాం, గన్తో బెదిరించి జ్యువెలరీ షాపుల్లో చోరీలకు పాల్పడడం లేకపోతే ఏటీఎంలలో చోరీకి పాల్పడడం లాంటివి. అంటే గన్ చూపించి బెదిరించి ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారము నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అనిపిస్తూ ఉంది. సో మేబీ వాళ్ళే అని అనుకుంటున్నాను. అయితే నిన్న అఫ్జల్గంజ్ లో ఒక పోలీస్ టీం కూడా ఉంది సార్. వాళ్ళు వేరే కేసుపై ఇక్కడికి వచ్చారా లేకపోతే ఈ దొంగలను గాలించడానికి రావడం? ఎందుకంటే ఒక కోఇన్సిడెన్స్ కూడా ఉంది అక్కడ. వాళ్ళు బీదర్ పోలీసులు అవడం, అట్ ద సేమ్ టైం ఒకే ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి రాయ్పూర్కే టికెట్స్ బుక్ చేసుకున్నారు. అంటే దుండగులు బుక్ చేసుకుంది రాయ్పూర్కే, ఈవెన్ వీళ్ళు బుక్ చేసుకుంది కూడా రాయ్పూర్కి. అవును, ఎస్టర్డే కోఇన్సిడెంటల్లీ 2 కానిస్టేబుల్స్ ఫ్రమ్ బీదర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు రాయ్పూర్ టు ఎగ్జిక్యూట్ ఏ నాన్ బెయిలబుల్ వారెంట్, బట్ దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ అఫెన్స్. సో దే ఆర్ గోయింగ్ టు సమ్ అదర్ అఫెన్స్ టు ఎగ్జిక్యూట్ ఏ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇన్ ద రాయ్పూర్. ప్రత్యేకంగా 10 టీంలను కూడా ఏర్పాటు చేశారు రైల్వే స్టేషన్లో. అదేవిధంగా సిటీ శివార్లతో పాటు అన్ని చోట్ల ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళు బీహార్కు చెందినటువంటి వాళ్ళు అయి ఉంటారని వాళ్ళు జరిపినటువంటి మోడస్ ఆపరేటివ్ని బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. కెమెరామెన్ విషుపాల్తో రవికుమార్, ఎన్టీవీ.